ఎప్పుడైతే శ్రీనివాసరావు పద్మాదేవికి రంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది. ఎప్పుడైతే కళ్యాణం జరిగిందో ఈ యొక్క కళ్యాణం జరిగిన తర్వాత శ్రీనివాసరావు అవతారం మారిపోవాలి. అవతారం మనకపోతే ఈ కథకే అర్థం లేదట, కలియుగానికే అర్థం లేదు. అటువంటి స్వాముల వారి కలియుగం మారిపోతున్నాడు సంగతి చేసుకున్న మహాతల్లి ఆది లక్ష్మీదేవి తెలియదట. ఆయన చేసుకున్న పద్మాదేవికి తెలియదటండి, పెంచిన ఉకులామాతకి కూడా తెలియదట. ఈ యొక్క సంగతి ఎవరు తెలిసిందా? బ్రహ్మదేవుడు కొడుకు ఆయన శివుడుగా సంచారం బ్రహ్మకుమారుని హనుమముడి వారికి ఆగింపుడైంది. ఈ నారాయణ 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 అంటే బయలుదేరి మళ్ళీ తల్లి పిల్లకి లంకెట్నానికి వస్తున్నాడు పోయిందా. ఈ మాట మా సిన్నమ్మ లక్ష్మీదేవితో చెప్పకపోతే బాధపడిపోతారు. పాపం కొల్లాపుర పట్టణం వెళ్ళిపోయింది. ఆ సిన్నాన్న అవతారం మారిపోతున్నాడు. అలాగని మహాతల్లి ఆ మహానుభావుడే ఈ యొక్క పద్మ లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళంటున్నాడు. ఆమెలో మాయమ్మ ఈ సమయం అందరూ వెళ్ళి వెళ్ళకపోతే నువ్వు లక్ష్మీదేవి కింద ఉండిపోతావమ్మన్నా. ఆ మాటలు ఆలకించిన లక్ష్మీదేవి పరుగును వెళ్తా ఉంది. పరుగును వెళ్ళి పెళ్లి నాట పట్టుకుని మహానుభావుడు శ్రీనివాసరావు పద్మాదేవిని తీసుకుని 9వ రోజున కళ్యాణం చేసుకుని ఉగులామాత కుటుంబకు తీసుకొస్తా ఉన్నాడు శ్రీనివాసరావు. ఈ యొక్క పెళ్లి నాట పట్టుకుని మహాతల్లి లక్ష్మీదేవి శ్రీనివాసరావుని పద్మాదేవిని చూసి ఏమంటుందా? ఆనాడు పాదాల మీద పడి శ్రీనివాసరావుని లక్ష్మీదేవి శ్రీనివాసరావు అంటున్నాడు, ఓ లక్ష్మి చెడవకు జంకు నీకేలా వరమిచ్చేది కోరుకోమన్నాడు. ఆనాడు లక్ష్మీదేవి అంటా ఉంది, ఏమండి నాద ప్రణేశ సతిగానే ఉండాలి వరమిస్తే ఆనాడు శ్రీనివాసరావు అంటున్నాడు, ఈ లక్ష్మీదేవి కంగారు పడకు, నేను అవతారం సాధించి పేరుతో గర్భాన్ని 6 తర్వాత వేడే మొన్న పుడతాను, నా పేరు వెంకటేశ్వర స్వామి నామకరణం చేస్తారు. నేను ఈ అవతారం విడిచిపెట్టి నువ్వు ఈ అవతారంలో లక్ష్మీదేవికి అన్నావు. వచ్చే అవతారంలోని ఆలమూరు తాతయ్య కుమారుడు ఆలమాదారుడు కూతురు అలివేలు మంగాదేవి జన్మిస్తావు. నువ్వు నేను మేనత్త మేనమామ బిడ్డలవుతావు. నేను నాకు ఇచ్చే కళ్యాణం చెప్తాను. నేను కళ్యాణం అంటే ఆడతాను గాని ఓ అమ్మాయి తోని కాపురము చెయ్యాలి. నన్ను కళ్యాణం అంటే ఆడతానంటున్నాడు. నాతో కాపురం చేయలేని కారణం ఏంటి నాదా?
ఆనాడు శ్రీనివాసరావు అంటా ఉన్నాను ఏమని అదిగదిగో నేను మహావిష్ణువుగా ఉన్నాను నువ్వు లక్ష్మీదేవి కింద ఉన్నావు ఎవరో భృగు మహర్షి వచ్చి నా యొక్క వస్త్ర తల మీద ఉన్నాడని నువ్వు అమ్మించి కొల్హాపుర పట్టణం వెళ్ళి మీ అమ్మగారింటి గారు తపస్సులు పెట్టావు నిన్ను కళ్యాణం అంటే ఆడేది గాని నువ్వు అచ్చట్లో ముచ్చట్లు తీర్చలేని కారణం చేత నిన్ను కళ్యాణం అంటే ఆడతాను గాని కరివేపాకు లేదు కాపురం లేదని ముప్పు దుప్పలు పెట్టి 3 చెరువులు నిందాకెత్తానన్నాడండి ఆనాడు లక్ష్మీదేవి ఈనాడు పద్మాదేవండి ఈనాడు మంగాస్థాయారటండి ఆయన మహాతల్లి పక్కన ఉన్న పద్మాదేవి అంటుంది నాదో నా ప్రాణనాదో చేశారు నా ప్రాణనాదా పెళ్ళయినాదో అదే ప్రాణేశ్వర చేతి కంకణాలు చేతనన్నారు పెళ్ళయినాదో చేతి కంకణాలు శ్రీనివాసరావు అంటున్నాడు ఈ పద్మ పడుకు నేను ఈ అవతారంలోని కళ్యాణం అంటే ఆడాను కానీ నీకు అట్ల ముచ్చట్లు సర్వాలు ఏమీ తీర్చలేని కారణము చేత నేను పేరు మీద గర్భాన 6 తర్వాత 7వ వాడిని పుడతాము నా పేరు వెంకటేశ్వరి నామకరణం చేస్తారు ఆలమూరు తాతయ్య కుమారుడు ఆలమాత 6 కూతురు అరివేలు మంగాదేవిని పెళ్ళాడతాను వారి కట్నమేమన చేత కారణము చేత నేను 7వ భర్త వచ్చి ఒంటరిగా ఉంటాను గుళ్ళు గోపురాలు కట్టుకుంటాను గుళ్ళో ఒంటరిగా ఉన్న తర్వాత నేను తరిమేట్లకు వస్తాను తరిమేట్లకు వచ్చిన తర్వాత నువ్వు అవతారంలో పద్మాదేవి జన్మించావు వచ్చే అవతారంలోని నీది ఢిల్లీ నీ తండ్రి మీరా సాయిబు నీ తండ్రి మీరా దేవి నీకు అన్నగారులు ఉంటారు వారి పేరు పకీరి పంచాలి వారికి ముత్తులు శల్యులుగా జన్మిస్తావు నీ పేరు బీవీనంచాలి బీవించాలి తర్వాత నీ రాజ్యం పై రాజ్యం వారు వచ్చి కొట్టుకోని కారణం చేత నీ అన్నగారులు తీసుకొచ్చి వీరందరికీ అడవుల్లో వదులుతారు అడవులో చెట్టు ఉంటుంది చెట్టు కింద ఇల్లు కింద నువ్వు చెట్టు ఇల్లు కింద భావించుకుని లీసి నెలకుంటా ఉంటావు నేను తరిమేట్ల వస్తాను ఓ అమ్మాయి నా కూడా రా అంటాను బాబాయ్ అంటాను సూర్యుడు మగము రొట్టెను పొట్టు నీకు నాకు వాడకంతా గోసవారమ్మాయిని అంటావు కాదు కూడా కాలు దొక్కిన 7వ పర్వతానికి వస్తాను నా 7వ పర్వతాన్ని వందలు సార్ అమ్మాయి 12 సేపు రా
జంబారా నేను ఏడో పర తీసుకెళ్తాను అవునా నీకు అత్తట్లో ముట్టలు తెస్తాను అని ఆనాడు పద్మావతి ఈనాడు బివీనాంచారమ్మంట అవునండి నా తల్లి కన్నా పెంచిన తల్లికి ప్రేమ ఎక్కువటమ్మా ఆ యొక్క మహాతలు కూడా మాట ఉంటుంది బాబు కుమారా నేను ఎంతవాడిని అంతరవాణి చేసాను పెంచేను పెళ్లి చేసి సంతానముతో సుఖ సంతోషంతో ఉంటామనుకున్నాను కొడుక అప్పుడే అవతారము మారిపోతున్నావా కుమారా నా రాముడికి సంజయ నామాలే అప్పుడే మారుతున్నావు అప్పుడే అవతారం మారిపోతున్నావు అన్నాడు ఆనాడు శ్రీనివాసరావు గురమాత్రం అంటున్నాడు అమ్మా నేను పెంచి పెద్ద చేసి పెళ్లి చేశావు నేను అవతారం మారకపోతే కలియుగానికి అర్థం లేదు ఈ అవతారం మారిపోయి ఏడొక్క భర్తను 7 కొండల వాడిని జన్మిస్తాను ఇద్దరు పూర్వ పడలేక 7 అడుగులేస్తాను అది ఒక సింహాధారం అవుద్ది సింహాధారం కాడ సిల్వ రాడైపోతాను రాయి రాజ్యాలు వెళ్తాను ఎడం పక్కన మంగాదేవిని ఎట్టుకుంటాను గుడి ఎప్పుడు భువనాన్ని వేసుకుంటాను అమ్మా నిన్ను మెల్లో పొలహార కింద అన్నాడు పోయిందో చూడండి అమ్మా తిరుపతి యాత్ర వెళ్ళిన వారు స్వాముల వారి గర్భగుడిలో ఒంటరిగా ఉంటాడు మెల్లో పూలహారం ఉంటుంది పంచ రంగుల పూలహారము తులసి మాలగా ధరించారు ఒకలాదేవి పూలహారమే ఎవరికి ఇచ్చేవారు వెనక్కి దేవుడు అంటే ఇక్కడి నుంచి పాడబోయేదే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క జీవిత చరిత్ర పూర్వ అవతారం అవునండి.